జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా కూడా ఆర్థిక సహకారం అందించి మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రతిసారి నేను అడుగుతూనే ఉండా, చాలా సందర్భాల్లో అడుగుతానే ఉండ, కానీ అతి కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన దేశానికి మన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుసు కదా, మన వార్తల్లోనే మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకు డబ్బులు కావాలంటే మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా ఇబ్బడముబ్బడగా వచ్చి పడతా ఉంటాయి నిధులన్నీ కూడా. వాడు ఎవడైనా సరే, కానీ మన దేశం కోసం, ధర్మం కోసం, ఒక మంచి పనికి అయ్యా మీ శక్తి మేరకు ఏదో ఒక చిన్న మొత్తాన్ని సాయం చేయమంటే చాలా మందికి మనసు రావడం లేదు. అవకాశం లేకపోతే సరే, అవకాశం ఉండి కూడా కొంతమందికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా డబ్బులు పంపించవచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉన్నాయన్నమాట, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. మనది ఫోన్పే నెంబర్ పనిచేయడం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఫోన్పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్లో నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. మీరు ఏ నెంబర్కు ఫోన్పే చేయాలో నేను నెంబర్ ఇస్తాను, ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, రాఘవ్ చద్దా ఈయన మన భారతీయ రాజకీయాల్లో చాలా చిన్న వయసున్న, అలాగే ప్రభావం చూపగలిగేటటువంటి నాయకుల్లో ఒకరన్నమాట. 1988 నవంబర్ 11న ఢిల్లీలో పుట్టినటువంటి రాఘవ్ చద్దా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పై చదువులు చదివినారు. వేరే దేశాల్లో ఆస్తిపాస్తుల నిర్వహణకు సంబంధించినటువంటి సలహాదారుగా, అంటే వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో సొంత దేశానికి అయితే తిరిగి వచ్చారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో చేరడం ద్వారా ఆయన యొక్క రాజకీయ ప్రయాణం అయితే మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ పెట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా కూడా కోఫౌండర్గా ఉన్నారన్నమాట. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్కు నమ్మకస్తుడిగా ఉంటూ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జాతీయ కోశాధికారిగా, జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అయితే నిర్వర్తించారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ నగర్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ టైంలోనే ఢిల్లీ వాటర్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా సేవలు అయితే అందించారనమాట. 2022లో పంజాబ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పంజాబ్ సహా ఇన్ఛార్జిగా వ్యవహరించి పార్టీ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర అయితే పోషించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లలో గెలిచింది. ఆ తర్వాత 2022లో పంజాబ్ నుంచి అతి తక్కువ వయసు ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనారు. రాఘవ్ చద్దా తన స్పష్టమైనటువంటి మాట తీరుతో పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయన్ను యంగ్ గ్లోబల్ లీడర్గా గుర్తించిందనమాట. ఇక రాఘవ్ చద్దా గారు పార్లమెంట్లో మన మధ్యతరగతి జనం కోసం ఎన్నో ప్రశ్నలు అయితే అడిగినారు. కొన్ని తింగర్ ప్రశ్నలు కూడా వేసినప్పటికీ ఎక్కువ శాతం ప్రశ్నలు మన మిడిల్ క్లాస్ వాళ్లకు సంబంధించినట్టే కావడం విశేషం అన్నమాట. రాజ్యసభ మెంబర్ అయినటువంటి రాఘవ్ చద్దా పార్లమెంట్లో తన వాక్చాతుర్యం ద్వారా సామాన్య జనం ఎదుర్కొనేటటువంటి ముఖ్యమైన విషయాలను లేవనెత్తడం ద్వారా దేశం అంతటా కూడా పాపులర్ అయినారు. కేవలం రాజకీయ తిట్లకే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా ప్రజలు పడేటటువంటి ఇబ్బందులను ఆయనైతే సభలో చెప్పినారు. టెలికాం రీఛార్జ్, అలాగే డేటా ప్రాబ్లమ్స్. ఒకసారి ఆలోచించండి, సిమ్ కార్డు కంపెనీలు 30 రోజులకు బదులుగా 28 రోజుల రీఛార్జ్ ప్లాన్లు పెట్టి ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయించుకునే విధంగా చేయడం పైన ఆయన ప్రశ్నలు అయితే లేవనెత్తారు. అలాగే మిగిలిపోయినటువంటి డేటాను వచ్చే నెలకు వాడుకునే విధంగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇకపోతే విమానాలు లేట్ అయినప్పుడు ప్యాసింజర్లకు సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం, అలాగే ఎక్స్ట్రా లగేజీకి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం పైన కూడా ఆయన విమానయాన సంస్థలను నిలదీశారు. ఇక ఎయిర్పోర్ట్లో ఈ ఫుడ్ రేట్లన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరినారనమాట. కనీసం బ్యాలెన్స్, అంటే మినిమం బ్యాలెన్స్ లేనప్పుడు బ్యాంకులు వేసేటటువంటి ఫైన్లను రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన అయితే చెప్పినారు. ఇకపోతే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తిస్తూ నాన్నలకు ఇచ్చేటటువంటి సెలవును చట్టపరమైనటువంటి హక్కుగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇకపోతే ఎలక్షన్లలో గెలిచినటువంటి నాయకులు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళను వెనక్కు పిలిచేటటువంటి, అంటే రైట్
రైట్ టు రీకాల్ రూల్ తీసుకురావాలని చెప్పేసి ఆయన సభలో అయితే చెప్పినారు. ఇక ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యేటటువంటి సమస్యలు, అలాగే మన వ్యక్తిగత వివరాల భద్రత, అలాగే భారతీయులు అందరికి కూడా ఉచిత ఏఐ టూల్స్ అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరినారన్నమాట. ఈ విధంగా పార్లమెంట్లో మధ్యతరగతి ప్రజల తరపున ప్రశ్నలన్నీ కూడా అడగడంతో ఒక్కసారిగా రాఘవ్ చద్దా నేషనల్ లెవెల్లో ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు. ఆయన ఇమేజ్ అంతా కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే అది చూసి అరవింద్ కేజ్రీవాల్ తట్టుకోలేకపోయినాడు. తనకంటే రాఘవ్ చద్దాకు ఎక్కువ పేరు రావడం చూసి అసూయపడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే రాఘవ్ చద్దాను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తీసేస్తాడనమాట. అంతేకాకుండా రాఘవ్ చద్దాకు ప్రశ్నలు వేసే ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి రాజ్యసభ స్పీకర్కు లెటర్ రాసినాడు. చూడండి, దీంతో అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా రాఘవ్ చద్దా షాక్ అయిపోయినాడు. తనను కావాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నుంచి దూరం పెట్టాడని, తనను ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తీసేయడం ద్వారా తన పొలిటికల్ కెరీర్ లేకుండా చేస్తున్నాడని చెప్పేసి రాఘవ్ చద్దా తెలుసుకున్నాడు. ఇక ఈ విషయాలన్నీ కూడా ఒక అవమానంలాగా ఫీల్ అయిపోయినటువంటి రాఘవ్ చద్దా నిన్న అఫీషియల్గా భారతీయ జనతా పార్టీలో చేరినాడు. ఢిల్లీలోని బీజేపీ మెయిన్ ఆఫీస్లో పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరినారు. రాఘవ్ చద్దా మాత్రమే కాకుండా ఆయనతో పాటు రాజ్యసభలో ఆప్ ఎంపీలుగా ఉన్నటువంటి సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, విక్రమ్ సహ్ని, అలాగే రాజేందర్ గుప్తా కూడా బీజేపీలో చేరినారు. రాజ్యసభలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి మొత్తం 10 మంది ఎంపీలలో 7 మంది, అంటే 3/2 కంటే ఎక్కువ మంది బీజేపీలోకి అయితే వచ్చారనమాట. పార్టీ మారినందుకు అనర్హత వేటు పడకుండా ఈ మార్పును విలీనంగా వాళ్ళ రాజ్యసభ చైర్మన్కి అయితే చెప్పినారనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ తన పద్ధతులను పూర్తిగా వదిలేసిందని, అందుకే తాను దేశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని రాఘవ్ చద్దా స్పష్టం చేశాడు. నేను సరైన వ్యక్తినే, కానీ రాంగ్ పార్టీలో ఉండాలని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా చెప్పినాడు అనమాట. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ గారు రాఘవ్ చద్దాకు అలాగే ఇతర లీడర్లకు స్వీట్లు తినిపించి పార్టీలోకి వెల్కమ్ అయితే చెప్పినారు. రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం ద్వారా బీజేపీకి రాజ్యసభలో సభ్యులు పెరగడమే కాకుండా పంజాబ్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ దొరికినట్టయిందనమాట. అంటే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ తన పవర్ ఏంటో చూపించబోతోందన్నమాట. మొత్తానికి 7 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కలిసి ఈ డెకాయిట్ అయినటువంటి కేజ్రీవాల్ కు కోలుకోలేనటువంటి దెబ్బ అయితే కొట్టినారు. తన ఎంపీలు జారిపోతున్నారని గ్రహించినటువంటి కేజ్రీవాల్ వాళ్లను దారిలోకి తెచ్చుకోవడానికి నిన్న శుక్రవారం నాడు ఒక మీటింగ్ ప్లాన్ చేశాడంట. వాళ్లను ఆపడానికి వచ్చే ఎన్నికల్లో 5 మందికి టికెట్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆపాలనుకున్నాడు. కానీ ఈ కేజ్రీవాల్ మాటలు వినేటటువంటి మూడ్లో ఆ ఎంపీలు అస్సలు లేరన్నమాట. కానీ ఆ ఎంపీలు అప్పటికే డిసైడ్ అయిపోయినారు. కేజ్రీవాల్ వాళ్ళని కలవాలని చెప్పేసి అనుకునే లోపే వాళ్ళు బీజేపీ పార్టీలో కలిసిపోయి దేశమంతటా కూడా ఈ న్యూస్ ని వైరల్ చేసి పారేశారు. కేజ్రీవాల్ ప్రయత్నం చెప్పాలంటే గాలిలో పెట్టినటువంటి దీపం లాగా మారిపోయిందనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరగానే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు 14.6 మిలియన్ల నుంచి 13.7 మిలియన్లకు తగ్గిపోయినారంట. మామూలుగా నేను ఇక్కడ ఒక విషయం చెప్తా, చాలా మందికి కాంగ్రెస్ అంటే ప్రేమ అనమాట. ఏది దేశ వ్యతిరేక శక్తులు కావచ్చు, హిందూ వ్యతిరేకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా. అయితే విషయం ఏంటంటే, రాహుల్ గాంధీలో ఆ పస కనపడలా. అరే ఈ రాహుల్ గాంధీ వచ్చి మొత్తం అంతా నాశనం చేసినాడు రా స్వామి, అయినా కూడా ఈ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి కనపడడం లేదని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీని చూశారు. ఎలాగైనా కూడా ఈ కేజ్రీవాల్ ఏదో ఒకటి చేసి కేంద్రంలో అధికారంలోకి వస్తాడని చెప్పేసి చాలా మంది ఈ దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు, సూడో సెక్టర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. అర్థమవుతుందా? కేవలం 24 గంటలు కూడా గడవక ముందే దాదాపుగా 10 లక్షల మంది అన్ఫాలో చేసినారంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది. ఓరినైనా ఈ సూడో సెక్యులర్ గాళ్ళు వీళ్ళనైతే ఇంకా పట్టుకోలేకుండా అట్లున్నదన్నమాట. ఓయమ్మ ఏమో అనుకున్నామో ఈయనేది ఇట్లా చేసినాడని చెప్పేసి. ప్రజా సమస్యలపైన గాళం విప్పితే భవిష్యత్ నాయకుడిగా చూశామని తీరా చూస్తే ఈయన కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడేనని చెప్పేసి కొంతమంది ఈ బీజేపీ వ్యతిరేకులంతా కూడా విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఫాలోవర్లు తగ్గడం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక నాయకుడి బలం ఇన్స్టాగ్రాఫ్ కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి పవర్ అన్నమాట. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు రాఘవ్ చద్దా ఒక పెద్ద జాతీయ పార్టీ అండతో ఇంకా బలమైనటువంటి నాయకుడిగా తయారవుతాడు. 10 లక్షల మంది ఇన్స్టాలో అన్ఫాలో చేస్తే ఏమవుతుంది అంటాలే. ఇది నేను చెప్పా కదా, ఇలాంటి సూడో సెక్యులర్లు వీళ్ళంతా కూడా హిందూ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు అలాంటి వాళ్ళే ఈ అన్ఫాలో కొట్టిన వాళ్ళంతా కూడా. కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీలో ఆయనకు అంతకంటే పెద్ద వేదికే దొరికింది.
మధ్యతరగతి ప్రజల సమస్యలపైన ఆయనకున్నటువంటి అవగాహన, పార్లమెంట్లో ఆయన వాగ్దాటి ఇప్పుడు దేశం మొత్తం అండగా నిలబడే విధంగా చేస్తుంది. ఒక సిస్టంలో ఉండే పోరాటం కంటే అధికారంలో ఉండి మార్పు తీసుకురావడమే ముఖ్యం అని చెప్పేసి బహుశా ఆయన అయితే భావించుండొచ్చు. ఈ నిర్ణయంతో ఒక్క పంజాబ్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా రాఘవ్ చద్దా గ్రాఫ్ ఇంకా పీక్స్కి వెళ్ళడం ఖాయమన్నమాట. సోషల్ మీడియా లెక్కలనేవి మారొచ్చు, కానీ రాఘవ్ చద్దా రేంజ్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. అది అసలు మ్యాటర్ అయితే మిత్రులారా, ఇది ఇవాళ అసలు విషయం. మరి రాఘవ్ చద్దా తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోను, ఫేస్బుక్ గ్రూపుల్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం, నిజాయితీ గల వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.